భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మున్సిపల్ పరిధిలోని భజన మందిర్ 35వ వార్డు రోడ్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో లక్షల రూపాయలతో నిర్మించిన ప్రారంభానికి నోచుకోకుండా గత 2 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లకు మహర్దశ ఏర్పడింది. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు గడిచిన 2 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గుర్తించారు. తక్షణమే వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రానున్న రోజుల్లో ఫుడ్ కోర్టులో విక్రయించే తినుబండారాలు రుచి నాణ్యతను పెంచేలా మహిళల సంఘానికి వారికి శిక్షణ ఇప్పిస్తారని కలెక్టర్ భరోసానిచ్చారు. కొత్తగూడెం పట్టణంలో భజన్ మందిర్ రోడ్ పక్కన మనకి ఇందిరా మహిళా శక్తి ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటైంది. సో ఇక్కడ మన అందరు మహిళలు చాలా చక్కటి నాణ్యత ఉన్న మంచి తినే పదార్థాలు తయారు చేస్తున్నారు అతి తక్కువ రేట్లో. సో నా విజ్ఞప్తి అందరికీ ఉంది, మన పట్టణంలో ఉన్న జనాలు, మన జిల్లాలో ఉన్న జనాలు తప్పకుండా మన ఎస్హెచ్జి మహిళలు ఎంత మంచి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు వచ్చి టేస్ట్ చేయాలి. ఎస్పెషల్లీ న్యూ ఇయర్స్ కి అయితే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చేసి ఈ పదార్థాలు వాళ్ళు టేస్ట్ చేయవచ్చు. మంచి క్వాలిటీ అండ్ ఇంత తక్కువ రేట్ అయితే నాకు తెలిసి ఎక్కడ దొరకదు. సో ఈ మహిళలందరికీ కూడా చాలా శుభాకాంక్షలు. ఒక మంచి అడుగు వాళ్ళు ముందుకి వేశారు. వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇస్తూ ఇంకా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. ఇక్కడ చాలా ఎండ కొడుతుంది, ఇక నీడ తయారు చేయాలని అన్నారు. తప్పకుండా 2 రోజుల్లోనే ఇక్కడ ఒక షేడ్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంకా మహిళలు ముందుకు రావాలి, ఫుడ్ బిజినెస్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ లో చొరవ తీసుకొని ముందుకు పోవాలని నేను కోరుతున్నాను. ప్రత్యేకంగా మన మెప్మా పీడీ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, మన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ గారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎస్పెషలీ జనాలకి ఇంకా మేము కోరుతున్నాము ఇక్కడ వచ్చి ఇది ఎంజాయ్ చేయాలని. వీళ్ళు చేసే కష్టాలు ఏదైతే ఉన్నాయో అది తప్పకుండా అందరికీ మంచి ఉపయోగం పడుతుందని నేను అనుకుంటున్నాను.